విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బోధన్ కమ్యూనిస్టు నాయకులు ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ ఫ్యాసిస్టు విధానాలను పాలన సాగిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని విప్లవ శక్తులు ఏకం కావాలన్నారు. సిపిఐ ప్రజాపంద బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ ఆదివారం నుంచి మంగళవారం వరకు 3 రోజుల పాటు ఐక్యత మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో ఖమ్మంలో 3 కమ్యూనిస్టు పార్టీలు ఒకటై విలీన మహాసభల్ని యూనిటీ మహాసభల్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది మన భారతదేశంలో విప్లవోద్యమానికి ఒక మలుపురాయి లాంటిది. విప్లవ పార్టీలు ఏవైతే ఉన్నాయో అనేక సంవత్సరాలుగా అంటే ఈ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఇప్పుడు డిసెంబర్కి 100 సంవత్సరాలు కావస్తుంది. అదేవిధంగా రిజర్విస్ట్ పార్టీ నుండి విడిపోయి 55 సంవత్సరాలు కావస్తుంది. ఈ మధ్యకాలంలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక త్యాగాలు చేసి ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటము, అదేవిధంగా నక్సల్బరి పోరాటము, శ్రీకాకుళ సాయుధ పోరాటము, ఇట్లా అనేక ఉద్యమాలు చేసి ప్రజలకు కోడు భూములు పట్టాలిప్పించి దున్నేవానికి భూములు సాగు చేయించి అనేక విజయాలను సాధించిన ప్రజా సంఘాల నిర్మాణం, ముఖ్యంగా బీడీ కార్మికులకు అందరికీ మన జిల్లాలే కాదు రాష్ట్రంలో ఒక బలమైనటువంటి బీడీ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి కార్మికుల కోసం అలా హక్కుల కోసం పోరాడి అనేక విజయాల్ని మనం సాధించినాం. అయితే అదే క్రమంలో ఈ దేశంలో అతివాదము, మితవాదము, ఉద్యమము పెడదోరలు పట్టి అనేక నష్టాలు కూడా జరిగినాయి. దీని నుండి గుణపాఠం తీసుకొని ఈరోజు ప్రజాపంత మార్గమే ఏకైక మార్గం, ప్రజాపంత లైన్ సరైనటువంటి లైన్ అని చెప్పి ఈరోజు 3 కమ్యూనిస్టు పార్టీలు ఒకటవుతున్నటువంటి సందర్భం. ఇది ఒక ముందడుగు లాంటిది. ఇంకా చాలా పార్టీలు మేము ఆహ్వానిస్తున్నాం. ఇతర కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకటి కావాలని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడీ అయినటువంటి వ్యవస్థ రావాలని చెప్పి ఒక కార్మికుడిని, ఒక కష్టజీవిని మరొక మనిషి అన్యాయం